ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుండి 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజులలో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. నల్లరేగడి నేలల్లో నిల్వ ఉండే తేమను ఉపయోగించుకొని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ మరియు కుసుమ పంటలను విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ శుక్రవారం అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోన్ ఇన్ కార్యక్రమంలో రబీ పంటలలో నీటి సద్వినియోగానికి సూచనలు అనే అంశంపై రాజేంద్రనగర్ వాటర్ టెక్నాలజీ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు రైతుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. దేశ ఆర్థిక రంగం అభివృద్ధి పథంలో నడవడానికి వ్యవసాయ రంగం మూల కారణం. భారతదేశ వ్యవసాయ రంగం గణనీయ అభివృద్ధి సాధించడానికి అన్నదాతల నిరంతర కృషి, శాస్త్రవేత్తల సహకారంతో పాటు అనునిత్యం సమాచారం అందించే సమాచార కార్యక్రమం రైతు నేస్తం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో సుడిదోమ యాజమాన్యం, కేజ్ కల్చర్, రబీ పంటలలో కలుపు యాజమాన్యం, గ్రుడ్ల ఉత్పత్తిలో యాజమాన్యం. మన దేశంలో ప్రధానంగా పండించే ఆహార పంటలలో అత్యంత ముఖ్యమైనది వరి పంట. మన రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేసే వరి పంటలో వివిధ రకాల పురుగుల వల్ల పంట నష్టం జరుగుతుంది. ఈ పంటను ఆశించి అత్యధిక నష్టం కలుగజేసే పురుగులలో సుడిదోమ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు వరిలో సుడిదోమ యాజమాన్యం పద్ధతుల గురించి తెలుసుకుందాం. వరిలో ఆశించే ప్రధాన చీడ పురుగులలో అత్యంత నష్టం కలుగజేసే పురుగు సుడిదోమ. ఇది నారుమడి లేదా పిలక దశలో అరుదుగా, పొట్టదశ, ఈనిక దశలలో ఎక్కువగా ఆశించి పంటకు నష్టం కలుగజేస్తుంది. రబీలో మార్చి మొదటి వారం నుండి ఏప్రిల్ వరకు ఆశిస్తుంది. సుడిదోమలు ఎక్కువ సంఖ్యలో పంటను ఆశించడం వల్ల పంట సుడులు తిరిగినట్లుగా అక్కడక్కడ ఎండిపోతుంది. నీటి పైభాగంలో మొక్కల మొదళ్ల దగ్గర దోమలు కనబడతాయి. తొలి దశలో దోమలు రసాన్ని పీల్చడం వల్ల పైరు లేత పసుపు వర్ణానికి మారుతుంది. దోమ ఉధృతికి దోహదపడే మందులైన క్లోరోఫైరిపాస్, ప్రొఫినోపాస్ మరియు లాంబ్డా సైహ్లోత్రిన్ వంటి మందులను పైరు తొలి దశలో వాడినట్లయితే దోమ ఉధృతి పెరుగుతుంది. సుడిదోమ యాజమాన్యంలో చేపట్టాల్సినటువంటి చర్యల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఏవైతే మనకు ఈ సుడిదోమని తట్టుకునే రకాలు, ముఖ్యంగా మనకు 1010 ఉంది, అలాగే 1001 అనే రకము, విజేత అనే రకము, కాటన్ దొర సన్నాలు అనే రకాలు ఇదివరకు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో సమానంగా ఉన్నటువంటి రకాలైనటువంటి బతుకమ్మ అనే రకము, కూనారం సన్నాలు అనే రకము, అలాగే ఈ తెలంగాణ సోనా అనే రకం కూడా మన తేలిగ్గా మనము ఈ సుడిదోమ ఉధృతిని నివారించుకోగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి రకాలను మనం ఎంపిక చేసుకుని వాడుకోవాలి. అలాగే సుడిదోమ ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో తప్పనిసరిగా కూడా ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల వెడల్పు కాలిబాటలు అనేది తీసుకున్నట్లయితే, అది కూడా ముఖ్యంగా కాలిబాటల్లో గమనించాల్సినవి 2 ఉన్నాయి. మనం వానాకాలంలో కనుక కాలిబాటలు తీసేటట్లయితే తూర్పు పడమర దిక్కుగాను, అదే గనక రబీ అంటే వేసవికాలంలో గనక తీసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ దిశలుగాను ఈ కాలిబాటలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే, నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం సుడిదోమకి. దీనికి మనందరం కూడా చేయవలసింది ఏంటంటే, ఈ దోమ ఉధృతికి దోహదం చేసే నీళ్లు ఎప్పుడూ కూడా పొలంలో నిలగట్టకుండా మనము పిలక దశలో ఉన్నప్పుడైతే నీళ్లను అప్పుడప్పుడు పొలాన్ని కనుక ఆరబెట్టుకుంటూ ఉండాలి.
అది ప్రధానమైనది. ఇక నాలుగవ ప్రధానమైనది ఏంటంటే నత్రజని యాజమాన్యం. సాధారణంగా మనం అంతా కూడా ఒకే దఫా 50 కిలోలు నత్రజని ఎకరానికి చొప్పున వేసుకోకుండా 25 నుంచి 30 కిలోలు మించకుండా కనుక నత్రజని ఎరువుల్ని 3 నుంచి 4 దఫాలుగా కనుక వేసుకున్నట్లయితే ఈ సుడిదోమ ఉధృతి పెరగకుండా ఉంటుంది. ఇక ఐదవది మనకు దోమ ఉధృతికి దోహదం చేసేటువంటి మందుల వాడకాన్ని మనము నిషేధించుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆకు తినే పురుగుల యాజమాన్యానికి క్లోరోపైరిఫాజు, ప్రొఫెనోఫాజు, లాంబ్డాసైలోత్రిన్ లేదా ఇతర సింథటిక్ పైథ్రాయిడ్స్, అలాగే వీటితో పాటుగా మనం వాడేటువంటి బయోమందులు, వీటన్నిటిని కూడా మనం వాడకాన్ని మనం తగ్గించుకుని అవసరమైనప్పుడు ఒకవేళ ఆకు తినే పురుగులు ఉన్నట్లయితే ఎసిఫేట్ అనే మందు కానీ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు కానీ ఆకు తినే పురుగులకు వాడుకున్నట్లయితే మనం దీని ఉధృతిని చాలా తేలిగ్గా నివారించుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ కూడా వాతావరణం అనుకూలించి మనకి దోమ ఉధృతి ఎక్కువగా ఉందన్నట్లయితే చాలామంది రైతాంగం ఏం చేస్తారంటే గట్టు మీద నుంచి చూసి ఈ దోమ లేదులే నా పొలంలో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది పొలం మధ్యలో దీని యొక్క రెక్కల పురుగులు ముందుగా మనకు మొదలవుతాయి. అవి తర్వాతి దశలో రెక్కలు లేని పురుగులుగా వృద్ధి చెంది ఈ మొక్కల మొదల దగ్గర నీటి పైభాగంలో ఉండి ఈ రసాన్ని పీల్చడం వల్ల ఈ పైరు ముందు పసుపు పచ్చ రంగుగా మారి ఎండిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత దశల్లో సుడులుగా ఎండిపోతుంది. కాబట్టి మనం పైరులో అడ్డంగా మనము నడిచి దానిలో దుబ్బుకి ఎన్ని దోమలు ఉన్నాయి అనేది దాదాపు ఒక 25 నుంచి 50 మొక్కల్లో కనుక గమనించుకోవాలి. అది 20 నుంచి 25 దోమలకు మించి ఒక దుబ్బుకి మనకు గమనించినట్లయితే మనం వెంటనే దీని యొక్క సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఒకవేళ సేంద్రియంగా నివారించుకోవాలనే వాళ్ళు వేపపిండి 200 కిలోలు ఎకరానికి కానీ కానుగ చెక్క కానీ వేప చెక్క కానీ 200 కిలోలు ఎకరానికి చొప్పున 2 దఫాలుగా వాడుకోవచ్చు. అప్పటికీ కూడా ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పిల్ల పురుగులు ఉన్నట్లయితే పిల్ల పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే ఈ బ్యూప్రోఫెజిన్ అనే మందు ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున 320 ml ఎకరానికి చొప్పున వాడుకున్నట్లయితే మనం ఈ తొలి దశలో ఈ చిన్న పిల్ల పురుగుల దశలో ఉన్నటువంటి పురుగుల్ని తర్వాతి దశలకు వెళ్లకుండా నిరోధించి మనం నివారించే అవకాశం ఉంది. అప్పటికీ కూడా ఉధృతి మనం తగ్గించలేనప్పుడు కానీ లేదా మనకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఆలస్యమయ్యి 40 నుంచి 50 దోమలు ఉధృతంగా ఆశించినప్పుడు కానీ మనకి ఈ మధ్యనే కొత్త తరం మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో డైనాటోఫిరాన్ అనే మందు మనం చూసినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 80 గ్రాములు మనం వాడుకోవచ్చు. అలాగే పైమెట్రోజైన్ అనే మందు ఇది 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి మనము 100 గ్రాములు వాడుకునే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ఇమిడాక్లోప్రిడ్ మరియు ఎథిప్రోల్ దీని యొక్క కాంబినేషన్ మందు కూడా మనకు మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది. ఇదైతే 0.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి మనము 50 గ్రాములు వాడుకున్నట్లయితే ఈ 3 మందుల్ని కూడా మనము ఈ కొంచెం ఖర్చుతో కూడుకున్నావు కాబట్టి అవసరం మేరకు మాత్రమే ఈ కొత్త తరం మందుల్ని మనం వాడుకున్నట్లయితే ఈ పురుగులను నివారించవచ్చు. ఇదే కాకుండా మనకు మోనోక్రోటోఫాజ్ అనే మందు కూడా చాలా తేలిగ్గా అందుబాటులో మందు ఉంది. ఒక్కొక్కసారి చివరి దశల్లో మనకు ఉధృతి బాగా ఎక్కువైపోయి దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మోనోక్రోటోఫాజ్ అనే మందుతోటి నువాన్ అనే మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే చివరి దశలో ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే మనకు నూక కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సమయంలో ఈ మోనోక్రోటోఫాజ్ నువాన్ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సుడిదోమను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. పురుగు మందులు పిచికారీ చేసే ముందు పొలంలో నీటిని తగ్గించి మొక్కల మొదళ్లపై పడేలాగా పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతులు సుడిదోమ యాజమాన్యం పాటించినట్లయితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన చేపల పెంపకం వల్ల రైతులు మంచి ఆర్థిక పురోగతిని సాధించవచ్చు. అయితే చేపల పెంపకంలో సాధారణ పద్ధతులు అవలంబిస్తే ఆశించినంతగా లాభాలు రావు. కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకం చేపట్టినట్లయితే కలుగు ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపల పెంపకంలో వచ్చిన విప్లవాత్మక మార్పుగా కేజ్ కల్చర్ని అభివర్ణించవచ్చు. సంప్రదాయ పద్ధతులలో చేపల పెంపకం వల్ల రైతులకు అంత లాభాలు అందడం లేదు. కేజ్ కల్చర్ అంటే
చేపలను కేజ్లలో పెంచడం. ఈ కేజ్కి ఒకవైపు జాలి ఉంటుంది. కులవృత్తులు అంతరించిపోకుండా అభివృద్ధి చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కేజ్ కల్చర్ని ప్రోత్సహిస్తోంది. చెరువులు, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకం చేసుకోవచ్చు. కేజ్ కల్చర్ అనే ప్రాక్టీసు మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బాగా చేస్తారు. ప్రత్యేకంగా జార్ఖండ్ రాష్ట్రంలో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి మత్స్యశాఖ మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, వారితో పాటు నేను, మా సీనియర్ అధికారి ఒకరు అందరం అక్కడ జార్ఖండ్ విజిట్ చేశాము. జార్ఖండ్ విజిట్ చేసి అక్కడ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ వెరైటీలు చేస్తున్నారు, వాటి ఫీడింగ్ ఎలా, వాటి టెక్నాలజీ ఏంటి అవన్నీ తెలుసుకొని వచ్చాము. తెలుసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్కీమ్ తయారు చేసి దాన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారి సౌజన్యంతో వాళ్ళు మనకి సబ్సిడీ ఇచ్చారు, కొంత గ్రాంట్ ఇచ్చారు. దాంతో కొంత స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంది. సో 100 లక్షలతో పథకం రూపొందించి దానికి ఇంప్లిమెంట్ చేసాం అనమాట. అప్పుడు మొదట్లో దీన్ని డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇది 100% గ్రాంట్, అంటే దీనికి సబ్సిడీ రూపేణ మొత్తం ఇస్తారు, దీనికి రీపేమెంట్ ఉండదు. మొదట్లో దీన్ని 5 రిజర్వాయర్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎల్ఎండి కరీంనగర్, కడం ఆదిలాబాద్, పాలేరు ఖమ్మం, కోయిల్సాగర్ మహబూబ్ నగర్, ఇంకొక రిజర్వాయర్లో చేసాము. మొత్తం 5 రిజర్వాయర్లో చేసాము, 6 యూనిట్లు చేసాము. చేస్తే దీంట్లో ప్రయోగాత్మకంగా చేసాం, చక్కటి ఫలితాలు వచ్చాయి. మంచి మత్స్యకారులంతా దాంట్లో అనుభవం పొందిన వాళ్ళంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికంటే ముందుగా, ఈ ప్రయోగం చేయకంటే ముందుగా ఒక 116 మంది మత్స్యకారులను జార్ఖండ్ రాష్ట్రానికి అక్కడ ట్రైనింగ్కి పంపడం అయింది. వాళ్ళంతా వెళ్ళి ఎక్స్పోజర్ విజిట్ అంటారు దాన్ని, ఎక్స్పోజర్ విజిట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, జార్ఖండ్లో ఎలా సక్సెస్ అవ్వగలిగారు అంతా వాళ్ళు 3 రోజులు పరిశీలన జరిపి అక్కడి నుంచి నేర్చుకుని వచ్చి ఇక్కడ వీళ్ళు మనకి 5 రిజర్వాయర్లో వీళ్ళు చేశారు. చాలా చక్కటి ఫలితాలు వచ్చాయి. నీరు నిలువ ఉండే కాస్త స్థలం ఉంటే జలపుష్పాలు పెంచవచ్చు అనేది కేజ్ కల్చర్ ముఖ్య ఉద్దేశ్యం. మొత్తం వ్యయంలో కేంద్ర మత్స్యశాఖ అభివృద్ధి సంస్థ 40% అందిస్తుంది. పెద్ద సంఖ్యలో నాణ్యమైన చేపల పెంపకం వల్ల విదేశాలకు కూడా ఎగుమతి చేసి మంచి ఆదాయం పొందవచ్చు. మంచినీరు, ఉప్పు నీరు రెండింటిలో ఈ పద్ధతి కొనసాగించవచ్చు. తీర ప్రాంతాలలో 1 మీటర్ నుండి 6 మీటర్ల కేజ్లను రూపొందించి అందులో పెంపకం చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా తయారు చేసిన బోనులు నీటిపై తేలియాడే విధంగా ఉంటాయి. ఆ ఫలితాలతోటి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక భారీ స్కీమ్ మనకి అమలు చేస్తుంది. దానికి దగ్గర 80 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్లో 10 కేజీలు ఉంటాయి. 10 కేజీలు అంటే 80 యూనిట్ అంటే 800 కేజీలు ఉంటాయి. మొత్తం 800 కేజీలతోటి మనకి భారీ స్కీమ్ ఏర్పాటు చేయబడింది. ఒక కేజీ యూనిట్ కాస్ట్ కర 2.5 లక్షలు ఉంటుంది. అంటే 2.5 లక్షలు అయితే ఒక కేజీ వస్తుంది. 2.5 లక్షల్లో క్యాపిటల్ కాస్ట్ అంటే కేజీ నిర్మాణానికి దాని సామాగ్రికి ఖర్చు 1.25 lakh ఉంటుంది. మళ్ళీ మేతకి ఇతర అవసరాల గురించి ఇంకొక 1,25,000 ఉంటుంది. మొత్తం కలిపి 2,50,000 ఒక కేజీ పెట్టడానికి, ఒక కేజీ నిర్వహణకి, ఒక పంట తీయడానికి వచ్చే ఖర్చు అనమాట. ఆ ఖర్చులో 50% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీ ఇస్తాయి. ఒక 20% బెనిఫిషరీ పెట్టుకోవాలి, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. సో మొత్తం ఆ బెనిఫిషరీ లబ్ధిదారు వాటా ఉంటే లబ్ధిదారుడు బాగా ఉత్సాహంగా పనిచేయగలుగుతాడు, వాటికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది అని లబ్ధిదారుని వాటా పెట్టడం జరిగింది. ఇందులో 50% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% లబ్ధిదారుడు వాటా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్కీమ్ ఈ నవంబర్ మాసం నుంచి అమలు చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికోసం ప్రాథమికంగా ఒక 24 రిజర్వాయర్ని రాష్ట్రంలో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులోనే కాకుండా ఎక్కడైనా ఇంకా అనుకూలమైన ప్రదేశాలు ఉంటే వాటిని కూడా పరిగణలో తీసుకొని వాటిలో కూడా పథకం అమలు చేయడానికి తగిన చర్యలు చేపడతారు. కేజ్ కల్చర్లో ముఖ్యంగా ఏంటంటే 2 రకాల చేపలు ఎక్కువ పెంచుతారు. ఒకటి ఏంటంటే పంగాసిస్ అనే వెరైటీ, రెండోది ఏంటంటే తిలాపి అనే వెరైటీ. ఈ జాతులు ఎందుకు పెంచాలి, మన దగ్గర బొచ్చలు, రోహు పెంచవచ్చు కదా అని అడుగుతారు. అవి పెంచడం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బొచ్చ, రోహు అనేది ఒత్తిడి ఎక్కువైతే తట్టుకోలేవు. పంగాసిస్ జాతి కానీ లేకపోతే తిలాపియా జాతి కానీ ఒత్తిడి ఎక్కువ వేసినా కానీ పెంచడానికి మనకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. జలాశయాల వైశాల్యాన్ని బట్టి 10 నుండి 15 కేజీలు ఏర్పాటు చేసుకోవచ్చు. పండుగప్ప, రెడ్ స్నాపర్, మల్లెట్స్, ప్యాంపర్ వంటి మంచి ధరలు పలికే చేప రకాలను పెంచుకోవచ్చు. ఈ విధంగా రైతులు కేజ్ కల్చర్ అవలంబించినట్లయితే మంచి లాభాలు పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం.
ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయంలో రైతులకు అనునిత్యం బాధించే అంశం కలుపు మొక్కల యాజమాన్యం. కలుపు మొక్కల వల్ల పెట్టుబడి పెరగడంతో పాటు పంట నష్టం కూడా కలుగుతుంది. ప్రస్తుత రబీ పరిస్థితుల్లో రైతాంగం వివిధ పంటలలో పాటించవలసిన కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రస్తుతం చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండలాగా నిండాయి. ఈ నేపథ్యంలో రైతాంగం రబీలో వరి అధికంగా సాగు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. అలాగే కంది, పెసర, మినుము, వేరుశెనగ ఈ రబీలో అత్యధికంగా సాగు చేయడానికి దృష్టి సారిస్తున్నారు. రబీ పంటలలో పంట నష్టానికి ముఖ్య కారణం కలుపు. కలుపు మొక్కలు పంటకు అందే పోషకాలు, నీటి విషయంలో పోటీ ఇవ్వడమే కాకుండా పంటను ఆశించే పురుగులకు ఆశ్రయం అందించి పరోక్షంగా కూడా పంట నష్టం కలుగజేస్తాయి. వేరుశనగలు అయినట్టయితే కనుక విత్తిన వెంటనే 2 రోజుల లోపల పెండిమెథలిన్ 1 నుండి 1.25 లీటర్లు కానీ లేదా అలాక్లోర్ అనే మందు 1 లీటర్ మందును కానీ 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకు దీనిలో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. ఒకవేళ మనము విత్తిన వెంటనే మందును వేసుకున్నట్టయితే వేరుశనగ మరియు కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాత మనము ఇమాజితాపైర్ అనే కలుపు మందును 400 మిల్లీలీటర్ల మందును 1 ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే వేరుశనగలో వచ్చేటువంటి మనకు వెడల్పాకు కలుపు కానీ గడ్డి జాతి కలుపును కానీ మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కొన్నిసార్లు వరి మాగాణంలో కూడా వేరుశనగను పండించుకుంటుంటారు. వరి మాగాణంలో వేరుశనగను పండించినప్పుడు పైపాటుగా గడ్డి జాతి కలుపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు టర్గా సూపర్ అనే కలుపు మందును 400 ml కానీ లేకపోతే కనుక అజిల్ అనే కలుపు మందును 250 మిల్లీలీటర్లు కానీ 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే సమగ్రంగా కలుపును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మినుము కానీ పెసలు కానీ కూడా రబీ సీజన్లో పండిస్తుంటారు. ఇలాంటి వీటిల్లో మనకు ఈ పెసర, మినుము వీటిని వరి మాగాణంలో పండించినట్టయితే కనుక గడ్డి సమస్య, కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి గడ్డి జాతి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిలో కూడా టర్గా సూపర్ 400 మిల్లీలీటర్లు కానీ లేదా అజిల్ కలుపు మందును 250 మిల్లీలీటర్లు కానీ పిచికారి చేసుకోవడం ద్వారా మనము ఈ వరి మాగాణంలో వేసే పెసర, మినుములో వచ్చేటువంటి గడ్డి జాతి కలుపు అయినటువంటి ఊదా, ఒడిపిలి అలాంటి వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉల్లి అనేది కూడా చాలా చోట్ల పండిస్తున్నారు. ఈ ఉల్లిలో అయితే కనుక మనము విత్తిన వెంటనే, ఉల్లి నాటిన వెంటనే అయితే కనుక పెండిమెథలిన్ 1 నుండి 1.25 లీటర్లు కానీ లేదా అలాక్లోర్ 1 లీటర్ మందు కానీ లేదా ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందు 300 మిల్లీలీటర్లు కానీ 1 ఎకరానికి పొలంలో బాగా తేమ ఉన్నప్పుడు పిచికారి చేసుకున్నట్టయితే కనుక కలుపు మొలకెత్తకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నాటిన తర్వాత 15-20 రోజులప్పుడు పొలంలో వెడల్పాకు కలుపు, గడ్డి జాతి కలుపు ఉన్నట్టయితే కనుక మనం ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందును 100 మిల్లీలీటర్లు, దానితో పాటుగా టర్గా సూపర్ 400 మిల్లీలీటర్లు కానీ లేదా అజిల్ మందును 250 మిల్లీలీటర్లు కానీ కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా వెడల్పాకు కలుపును, గడ్డి జాతి కలుపును నివారించుకోవడానికి
అవకాశం ఉంటుంది. రైతాంగము ఏ పంటకు ఏ కలుపు మందు ఉపయోగపడుతుందన్న విషయం గురించి సరైన అవగాహనతో మనము కలుపు మందులను ఉపయోగించుకున్నట్టయితే కనుక కలుపు నివారణతో పాటు రైతుకు కూడా కలుపు తీయడానికి, కూలీలతో కలుపు తీయడానికి అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తిన వెంటనే కలుపు మందులు వాడినప్పుడు పొలంలో తగుమాత్రం తేమ ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పొలంలో తేమ లేనట్టయితే మనం వాడినటువంటి కలుపు మందులు అంత ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉండదు. మరి ఇంకా ఒక ఎకరా పొలంలో కలుపు మందు చల్లడానికి మనము 200 లీటర్ల మందు నీరు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా రబీలో కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే రైతాంగం మంచి లాభాలు సాధించవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను, పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే, సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ల పరిశ్రమ రైతులకు మంచి ఆర్థిక రాబడులను అందిస్తుంది. ప్రస్తుతం వినియోగదారులందరూ అనునిత్యం గ్రుడ్లు తినటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం కోళ్ల పెంపకంలో, ముఖ్యంగా గ్రుడ్లు ఉత్పత్తిలో యాజమాన్యం సరిగ్గా అవలంబించినట్టయితే వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ల పరిశ్రమ మంచి అభివృద్ధిలో ఉంది అనడానికి నిదర్శనం ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉండడం. వైట్ లెగ్ హర్న్, బీవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్లు, డికాల్, సేవర్ రకాలు ప్రధానంగా గుడ్లు పెట్టే కోళ్లు. కోడిని పెంచి పోషించే విధానంపైనే దాని గుడ్ల దిగుబడి ఆధారపడి ఉంటుంది. కోళ్ల పోషణ వాటి వయస్సుని బట్టి 3 దశలుగా విభజించబడుతుంది. కాబట్టి వాటి యాజమాన్య పద్ధతులు కూడా కోళ్ల వయసును బట్టి మారతాయి. చిన్న యాజమాన్య పద్ధతుల్లో ముక్కులు కత్తిరించుట, ఫస్ట్ 2 వీక్స్లో ఒకసారి, తర్వాత 10వ వారంలో ఒకసారి ముక్కులు కత్తిరిస్తే ఏమవుతాయంటే దాన వినియోగం పెరుగుతుంది. ఒకదాన్ని ఒకటి పొడుచుకోకుండా మనము నివారించవచ్చు. దగ్గరలో ఉన్న పశువైద్య అధికారో లేకపోతే ఏదైనా కన్సల్టెంట్ ద్వారానో లేకపోతే హ్యాచరీ వాళ్ళు రికమెండ్ చేసిన దాని ప్రకారము మనము వ్యాక్సినేషన్స్ షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రతి 200 చదరపు అడుగుల స్థలానికి ఒక 40 వాట్ల బల్బుని కానీ ట్యూబ్లైట్ని కానీ అమర్చాలి. ఒక్కొక్క కోడికి కనీసం 3 నుండి 4 అంగుళాల మేత స్థలం, 1 అంగుళం నీటి స్థలం లభించేలా చూడాలి. ఇందుకోసం తొట్టెల సైజును పెంచుకోవాలి. 10 నుండి 12 కిలోల పరిమాణం గల మేత తొట్టి సుమారు 20 నుండి 25 కోళ్లకు సరిపోతుంది. దాణా మిశ్రమం ఒక రకం నుండి వేరొక రకానికి క్రమంగా మార్చాలి. పోషణలో మరి గుడ్లు పెట్టే కోళ్లలో మనం చూసినట్టయితే
ఫస్ట్ 8 వారాలు చిక్ దానా ఇస్తాము, లేయర్ చిక్ దానా ఇస్తాము. 8 వారాల తర్వాత గ్రోయింగ్ దశలో గ్రోవర్ దానా ఇస్తాము. ఇది దాదాపు 12 వారాల వరకు ఇస్తాము, 12-13 వారాల వరకు. 13 ఆర్ 15 వారాల వరకు ఒకవేళ బాడీ వెయిట్ 1.40 1 కిలో 40 గ్రాములు వచ్చాక ప్రీలే డైట్ అని ఇస్తాము. దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్లు పెట్టే దశ కన్నా ముందు ఒక 2 వారాలు మనము కాల్షియం అధికంగా కూడిన దానాన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎముకలు గట్టిపడి బాడీ లోపల రిజర్వ్స్ పెరుగుతాయి. దాని తర్వాత 18 వారాలకు బాడీ వెయిట్స్ తీసుకొని 1.2 కిలోల బరువు వచ్చాక ప్రీలే డైట్ ఇచ్చాక మనము నెమ్మదిగా ప్రతి రోజు ఒక 15 నిమిషాల రూపాయలు లైట్ అవర్స్ని పెంచుకుంటూ 16 గంటల వరకు లైట్ తీసుకురావాల్సి వస్తుంది. సో ఈ లైట్లో పెద్ద టెక్నాలజీ ఏం లేదు. ఇందులో మనం చేయాల్సిన 3 అంశాలు. గ్రోయింగ్ దశలో ఎట్టి పరిస్థితుల్లో లైట్ ఇవ్వకూడదు, గుడ్ల దశలో ఎట్టి పరిస్థితుల్లో లైట్ని ఆర్పేయకూడదు. ఈ 2 మనము ఖచ్చితంగా రైతు సోదరులు గుర్తుపెట్టు. గుడ్డు బరువు ప్రభావితం చేసే అంశాలు మనం చూసినట్టయితే, ఎందుకంటే మార్కెట్లో వెళ్ళినప్పుడు వినియోగదారులు గుడ్డు బరువు మీద పెంకు నాణ్యత మీదనే మనకు రేట్ వస్తుంది. కాబట్టి వీటిలో పాటించవలసిన మెలకువలు చూసినట్టయితే గుడ్డు బరువు అనేది కోడి యొక్క బరువు మీద ఆధారపడి ఉంటుంది. 1.2 kg బరువు వచ్చినప్పుడే గుడ్డు ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్యాక్టర్ మన గుడ్డు బరువు నిర్ధారించేది ఏంటంటే కోడి బరువు 1.5 to 1.2 to 1.6 kgకి మించకుండా చూడాలి. ఒకవేళ అంతకన్నా 1.6 kg కన్నా మించితే కూడా గుడ్డు సైజ్ పెరిగి పెంకు నాణ్యత లోపిస్తుంటుంది. కాబట్టి మనము కోడి బరువు తగ్గకుండా, కోడి బరువు ఎక్కువ కాకుండా మనము సమపాలలో పోషణ ఇచ్చేసి మనం నిర్ధారించాల్సి వస్తుంది. లిట్టరు తడిగా ఉండి అమ్మోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో 10 చదరపు అడుగులకు 1 కిలో పొడి సున్నాన్ని కలిపినచో చెడు వాసన నివారించబడి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి కోడికి 1.5 నుండి 2 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలి. దగ్గరలోని ఫామ్లలో కానీ అదే ఫామ్లో కానీ ఏవైనా రోగాలు ప్రబలినప్పుడు అవసరాన్ని బట్టి మందులు లేదా టీకాలు వేసి కోళ్లను కాపాడుకోవచ్చు. పెరిగే సమయంలో ఎక్కువ సమయం వెలుతురు ఇస్తే గర్భసంచి బయటకు వచ్చి చాలా సమస్యలు కలిగిస్తుంది. కోళ్లు గుడ్లు పెట్టడం మొదలైన తరువాత 1 సంవత్సరం వరకు, అంటే కోడి వయస్సు 72 వారాల వరకు లాభదాయకంగా పెంచవచ్చు. గుడ్లు పెట్టని నాసిరకం కోళ్లను ఏరివేయాలి. ఈ విధంగా గుడ్ల ఉత్పత్తిలో యాజమాన్యం పాటించినట్లయితే కోళ్ల పరిశ్రమ మరింత అభివృద్ధి పదంలో నడవడమే కాకుండా రైతాంగ ఆర్థిక పురోగతి జరుగుతుంది. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.